Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మూవీస్ చేశారు అండ్ ఆ తర్వాత ఈవెంట్స్ కామెడీ షోస్ కానీ అండ్ స్టాండప్ కామెడీ అన్నీ చేశారు. కాకపోతే ఒకసారి మీ మిమిక్రీలో సో మా కోసం ఏదైనా వినిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. షూర్ అండి. నేను ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తుంటా, జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువగా వింటాం మనం వాయిస్ ఇమిటేషన్స్లో. ఆయన నేను ఇమిటేట్ చేయడం ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూలో చూసి రాజమౌళి గారు నాన్నగారు ఆఫీస్ పిలిచారు నన్ను, విజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకెందుకు ఫోన్ వచ్చింది, వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేసి మళ్ళీ ఎన్టీఆర్ గారి డైలాగులన్నీ విన్నారు. సో వాటిలో ఒక ట్రెండ్ చెప్తాను మీకు. వాడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటుంది, కలబడితే ఏగు చొక్క ఎగబడినట్టుంటుంది, ఎదుటబడితే చావుకైనా చెమట దార కడుతుంది, బాణమైనా బందూకైనా వానికి బాంచనవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. అలాగే స్టేజ్ మీద మాట్లాడతారు. స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు మాట్లాడినప్పుడు ఏ చిత్రానికి వెనకొడి నడిపించిన నా అన్న కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఏ చిత్ర విజయంలో పాలు పంచుకున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమాన సోదరులకి, ఇలా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చిన్న వేరియేషన్ ఉంటుంది. అలా ఎన్టీఆర్ గారు. అలాగే నేను సచిన్ టెండూల్కర్ వాయిస్ బాగా చేసేవాడిని. టెండూల్కర్ వాయిస్ బాగా చేస్తుంటే శివారెడ్డి అన్న ఒకసారి చూసి బురిడి అనే సినిమా ఉండింది ఈవీవి గారు, అందులో సచిన్ది చిన్న రిక్వైర్మెంట్ ఉంటే నేను ఇప్పుడు విజయవాడలో ఉండేవాడిని. అక్కడి నుంచి అన్నయ్య పిలిపించి డబ్బింగ్ చెప్పించారు. సచిన్ ఒక యాడ్ వచ్చేది మన చిన్నప్పుడు. వెన్ ఐ వాస్ 16 years I missed my first century, but when I went to England I kept a lot of concentration on the ball and I get my first test cricket century. బూస్ట్ ఈజ్ సెక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక యాడ్ వచ్చేది. ఆ యాడ్ చూసి ఇమిటేట్ చేసేవాడిని సచిన్ టెండూల్కర్ని. అలాగే పోసాని గారు, రాజా ఐ లవ్ యూ రాజా, ఇందాక నుంచి చూస్తున్నా ఎవరన్నా వాయిస్ చేయమని అడుగుతామని, అడగలేదు, ఇప్పుడు నేనే చెప్తున్నా ఐ లవ్ యూ రాజా. చాడిక్కా ఇప్పుడు భరత్లో మాట్లాడుకుంటున్నాం, ఎవడాడు రబ్బరు ఉన్నట్టు కోపం వస్తుంది. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, దీనిలో కూడా చూడండి ఇమిటేషన్లో కూడా దిర్ ఆర్ వేరియేషన్స్ అండి. అంటే మనకు సినిమా డైలాగ్ న్యాచురల్గా చెప్తే నవ్వు రాదు ఆడియన్స్కి. ఏమిరా సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందులో చూసుకుందాము, నీ పితాపము నా పితాపము, అరే థాయ్ ఏనాడైనా తల్లిరము ఫల తాగినాడా వాడు అన్నాం. అరే బాగానే జయప్రకాష్ రెడ్డి గారిలో చెప్పాడు. కానీ నవ్వాలంటే యాందిరయ్యా ఏం చేస్తానా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు వాళ్ళు వింటున్నా దున్నపోత, ఇలా అంటే నవ్వు వస్తా. సినిమా డైలాగ్ న్యాచురల్గా చెప్తే ఎప్పుడు నవ్వు రాదు. దెర్ షుడ్ బి సమ్ ఎక్స్పెరిమెంట్ అండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే నవ్వు వస్తుంది. సో అలా నేను ఇంకోటి చేసే వాయిసెస్ ఒక 20 చేసినా 30 చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. మనకి ఇచ్చిన 15 నిమిషాలు 20 నిమిషాలు గ్రాప్ చేసుకోవాలి. మనం 100 వాయిస్లు చేసేసి అందులో 10 మ్యాచ్ అయ్యి 90 మ్యాచ్ అవ్వకుంటే బాగుంటుంది. అలా పర్ఫెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా అంటే ఆ మనుషులు వచ్చి అలాగే మాట్లాడరు, వేరే మనిషి వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు. బట్ ఆ ఇంపర్సనేషన్ అనేది ఆ ఇంపాక్ట్ అనేది దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఓకే, దూరంగా ఉంటే పెద్దగా బాగోదు. కానీ అన్ని వాటికంటే నాకు బాగా నచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు. అసలు పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే ఆయన లేరు కానీ మన మధ్యలో ముందు కూడా వారిని ఇమిటేట్ చేశాను నేను. ఆయన ముందు ఆయన ఇమిటేట్ చేశాను. కానీ ఎగ్జాక్ట్గా దింపారండి. అయితే 100కి 100% అన్నట్టు. సచిన్ గారిది అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మాకు అంత ఐడియా లేదు. అలాగే వేణుమాధవ్ గారు, మా వేణన్న, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే. ఆయన ముందు ఆయన ఇమిటేట్ చేశారు. వేణుమాధవ్ గారు చాలాసార్లు కలిసేవాళ్ళు. ఆయన మిమిక్రీ ఆర్టిస్టులకి ఏదైనా మీటింగ్స్ అవి ఉంటే ఆయన గెస్ట్గా పిలిస్తే మిమిక్రీ వాళ్ళ కోసం ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. ఆయన్ని అరే ఏం రో చూడు నీకు పూర్వం లెక్కున్నావు అన్నం ఇచ్చేస్తావు, నేను తెలుసా నల్ల బాలు నల్ల తాసు లెక్క నాయకి చంపేస్తా, నేను తొడగొడితే మెరుపులు వస్తాయి తెలుసా, నేను పోతాన్నా, లవ్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఇలా ఆయన ముందు చాలా సెలిబ్రేట్ చేశాను. ఆయన బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాయిసెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా మనం మిమిక్రీలో వినే వాయిసెస్ అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. బట్ దేర్ ఈస్ ఒక కాన్సెప్ట్తో చేసినప్పుడు దే విల్ ఎంజాయ్ అండి. ఇప్పుడు రాజశేఖర్ గారి వాయిస్ ఉంది, చాలామంది చేస్తారు ఒరిజినల్ వాయిస్, అదే నేను చెప్తా ఉన్నాను అని చెప్తారు. ఆయన గోరింటాక్ అనే సినిమా చేశారు ఆ మధ్య. సార్ సినిమా బాగుంది అని మాట్లాడమంటే అప్పుడు ఏం మాట్లాడతారనేది నేను క్రియేట్ చేశాను. ఓకే, అదే నేను చేసిన గోరింటాకు బాగుంది, అందరూ చెప్పినారు బాగుంది, నేను జీవిత చెప్పారు కదా బాగుంది, గోరింటాకు బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది, దాని పేరు కరివేపాకు
ఆ తర్వాత తమలపాకు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాల పేర్లు మిర్చి, యా మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ రావచ్చు, తప్పే ఉంది. RX100, నెక్స్ట్ బజాజ్ చేతక్, ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది ఈగ, కందిరీగ, ఊసరవల్లి, త్వరలో తొండ, ఆ తర్వాత బల్లి. అవి కూడా యానిమల్సే కదండి, ఇవి యానిమల్సే అవి యానిమల్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఈ లేటెస్ట్గా గురుగారితో సినిమా వచ్చింది త్రివిక్రమ్ గారిది, గుంటూరు కారం, యా నెక్స్ట్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు రావచ్చు. టైటిల్స్ లేవు సార్. గుంటూరు కారం పెట్టినప్పుడు తెనాలి మినపగుళ్ళు పెట్టకూడదా? నూజిగూడి మామిడి పళ్ళు పెట్టకూడదా? సో అలా అంటే దిస్ ఈజ్ కాల్డ్ కామెడీ అండి, మన నవ్వొచ్చేలాగా మాట్లాడడం. అలాగే నేను ఒక షోలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ చప్పట్లు కొట్టమని అడుగుతారండి స్టేజ్ పెర్ఫార్మర్స్. ఎప్పుడైనా చూడండి, అది మా వీక్నెస్ అనుకోవాలా, అది ఉంటేనే మీరు ఎవరైనా చప్పట్లు కొట్టండి వి బెగ్ ఫర్ దట్ సమ్ టైమ్స్, బట్ కొంతమంది రెస్పాండ్ అవ్వరు. అక్కడేదో ఒక కాక్టైల్ పార్టీ జరుగుతుంది. నేను చెప్పాను, సార్ మన ఇండియాలో GST లేదు రెండింటికి, ఒకటి పెట్రోల్కి, 2 చప్పట్లకి, దయచేసి చప్పట్లు కొట్టండి, GST లేదు అన్న. ఆడియన్స్లో ఒక ఆయన లేచాడు, హలో మిస్టర్ లిక్కర్ మీద కూడా లేదు తెలుసా అన్నాడు. నాకు అలవాటు లేదండి అన్న. అయిపోయి అనగానే అబ్బా నువ్వు జెంటిల్మెన్ తమ్ముడు అయితే అన్నాడు. అంటే నాకు కొండం అలవాటు లేదండి అన్న. అప్పుడు అర్థం. అలాగే ఇలా నవ్వొచ్చేలా మాట్లాడడం స్టాండప్ అవుతుంది, కామెడీ అవుతుంది. ఈ కామెడీలు రకరకాలు ఉన్నాయి మీకు చెప్పినట్టు. ఒక్కొక్కళ్ళు నవ్విస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకడు పంచ్ చేసి నవ్విస్తారు, ఒక డబుల్ మీనింగ్ చేసి నవ్విస్తారు, ఒకటి యాక్టింగ్ చేసి నవ్విస్తారు. నైస్ అన్న. ఏంటంటే ఇట్లా మీకు ఇచ్చే టైంలో ఆ షోలో ఏదైనా కానీ సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 15 మీకు అసలు ఒక విషయం చెప్పాలి. నాకు మన ఆర్కామిడీ అదే నేను ఇందాక చెప్పాను కదా, విజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు, అప్పుడు నేను లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో కాన్సెప్ట్ చేశా. బాహుబలి సినిమా, అందులో కిలికి భాష అని ఒకటి ఉంటుంది. అవును, కాలకే మాట్లాడుతుంటాడు, నేమ్ దల్ మీ అర్థబూస్ అనేది మాట్లాడు. దానికి అర్థం ఏంటి ఎవరికి తెలియదు. సో నేను దాన్ని సరదాగా ట్రాన్స్లేట్ చేశా, ఆ షోలో చేశా. అది చెప్తాను మీకు. ఓకే. నేమ్ నిన్ను దోజురస్తల్ మీ దోసకాయ పచ్చడి తెమ్మంటే అర్థబూస్ బూజు బట్టి ఆవకాయ పచ్చడి చేస్తావా, క్రిక్ నెంబొమ్లా కళ్ళు అని నెత్తికెక్కినయ్యా, మనోజుకు మంట పడుతుందిరా, లోక్వే ఒక లోటాలో నీళ్ళు ఇంక దండం పెడతా. ఇలా చేసి ఆ షోలో చేసిన తర్వాత ఇదైనా 15 రోజులకే ఫోన్ వచ్చింది నాకు. ఇప్పుడు నా భయం ఏంటంటే లోపల ఈ బాహుబలి మీద కామెడీ చేశారని పిలిచారా, వెళ్ళకపోతే బాగోదు, వెళ్తే ఏమవుతుందో తెలియదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ షో నేను చేసిన షో కూడా సార్ చూడాల. ఆయన ఏంటంటే ఆ ఎన్టీఆర్ గారి ఇమిటేషన్ చూసి, ఎన్టీఆర్ గారి డైలాగ్స్, నరసింహుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చూసి పిలిచారండి. ఒక 1 minute పాటు రైతు పడే కష్టం అంతా డైలాగ్లో ఉంటుంది. అవును, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకు మాట్లాడరు ఆయన. ఇంటర్వెల్ అవగానే మాట్లాడతారు. ఓపెన్ అవ్వడం 1 minute డైలాగ్. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరుసాలు పట్టుకొండ్రు వేసు దిక్కు దిన్నుదుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలెమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ఇముతక మా నాన్న పిల్ల చెల్ల ఇల్లంతా ఏకమాయ్ కోత కోసుకుప్ప నూర్చి బస్తా కత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేర మాడి కాటా కత్తి పైకమంతో లెక్క కట్టి కళ్ళ కద్ది కట్ట కట్టి పక్కనెట్టి అలసట్టంతా తీర్తానరకప్పట్టు అడిగితే ఆరుగాను రతిబిడ్డ నిత్తరంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలురా. ఇలా 1 minute పాటు నాన్ స్టాప్గా చెప్తారు ఎన్టీఆర్ గారు. ఈ డైలాగ్ కూడా చెప్పించుకున్నారు సార్ ఆ రోజు. సో అదొక మంచి మెమరీ అండి, మంచి ఎక్స్పీరియన్స్. అలాగే దీంతో పాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్సల్ట్స్ అవుతూ ఉంటాయి ఆర్టిస్ట్. ఇన్సల్ట్స్ ఎలా అవుతాయంటే, ఇది నేను పర్టికులర్గా మీరు అడగకపోయినా ఎందుకు చెప్తాను అంటే, నాకు నా లైఫ్లో గుర్తుండిపోయిన పెద్ద ఇన్సల్ట్ ఇది. ఓకే. నేను ఆర్టిస్ట్గా అప్పటికి 2016 or 17 ఆ టైంకి ఒక 2500 ప్రోగ్రామ్స్ పైన చేశాను నేను. ఒక కాలేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, వాళ్ళకి యాంకర్ని పిలిపించారు. ఆ అమ్మాయి అప్పుడే ఏదో టీవీ షోల్లో కనపడుతుంది, కొత్తగా సంవత్సరం నుంచి కొన్ని టీవీ షోల్లో అక్కడెక్కడ కనపడుతుంది. అప్పటికి నేను 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నా. ఆ కాలేజ్ చైర్మన్ గారికి నేను చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఆయన మామూలుగా కూడా ఎప్పుడైనా ఛాంబర్లోకి వెళ్తే సరదాగా వాయిస్ చెప్పి అంత ఇష్టం అనమాట నేను. సో ప్రోగ్రామ్ జరుగుతుంది, షీస్ చూడగానే గుర్తుపడుతున్నారు కానీ అమ్మాయి బాగా పెర్ఫామ్ అంటే వాయిస్ చాలామంది ఆడియన్స్ ఉన్నారు.